దుబాయ్‌లో కొత్తగా కట్టిన ఇల్లు విత్ ఫర్నిచర్‌తో అమ్ముతున్నారండి. చాలా బాగున్నాయి. 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే, స్టూడియో కాస్ట్ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి మొత్తం అన్ని క్లియర్‌గా చూసేద్దామండి. ఎందుకంటే చాలా మంది నన్ను అడిగారు. విత్ ఫర్నిచర్‌తో రెంట్లు ఎలా ఉంటాయి? తర్వాత దుబాయ్‌లో మనం ఇల్లు కొనుక్కోవచ్చా? అది కింగ్స్ పరిపాలన కదా అని చాలా మంది డౌట్స్ అడిగారు. అవన్నీ క్లియర్ చేసేస్తాను. రండి మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఆ హౌస్ చూస్తే ఎవరికైనా నచ్చేయాల్సిందండి. విత్ ఫర్నిచర్ తో ఎంత అందంగా ఉందో. ఇంక ఇది నాకు డ్రీమ్ హౌస్ అనుకోండి. బట్ మనం అందులో రెంట్కి ఉండలేము, మనం కొనుక్కోలేము కూడా. అంత కాస్ట్లీ, అసలు మన రేంజే కాదు. బట్ మీ అందరికీ కూడా చూపించాలి. నేను చూస్తాను, మరి మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి కదా. బట్ హౌస్ అయితే మాత్రం సూపర్ గా ఉందండి. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వద్దు. స్టూడియో 1 బీహెచ్కే, 2 బీహెచ్కే అన్నీ చూపిస్తాను. విత్ ఫర్నిచర్తో ఎంత ఉంటుంది, కాస్ట్ ఎంత ఉంటుంది, రెంట్ ఎంత ఉంటుంది, తర్వాత ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చెప్తానండి. మా వదినాలు గృహప్రవేశం వీడియో ఒకటి పెట్టాను కదండి. షార్జాలో వాళ్ళు విల్లా కొనుక్కున్నారని చెప్పి, ఆ విల్లాకి చాలా మంది నాకు మెసేజెస్ ఏం పెట్టారు అనుకుంటున్నారు? దుబాయ్లో హౌసెస్ అవి కొనుక్కోవచ్చు అంటే ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చా, ఎందుకంటే కింగ్స్ పరిపాలన కదా, అవి వాళ్ళు తీసేసుకుంటారు కదా, మనకేం చెందవు కదా అని చెప్పేసి అడిగారు. అలాంటి డౌట్లు అన్ని క్లారిఫై చేసేస్తాను. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది స్టీమ్ రూమ్. అంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్లే ముందు స్నానాలు చేసి అది వెళ్తారు కదా, చేసి వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ ఆడుకుని వచ్చిన తర్వాత స్టీమ్ పెట్టుకుంటారు. ఇది అదొక స్టీమ్ రూమ్ ఇచ్చాడు. దాని పక్కన ఈగ సినిమాలో సుదీప్ కూర్చుంటాడు కదండి, చెక్క లాంటిది ఒకటి ఉంటుంది వేడిగా రావడానికి. అది మసాజ్ సంథింగ్ ఏదో అంటారు, మనకు తెలియదు అంత ఎగ్జాక్ట్లీ. అది స్టీమ్ రిలేటెడ్ ఏదో. ఆ రూమ్ కూడా ఇచ్చారండి ఇక్కడ. కాకపోతే అక్కడ చెక్క పెట్టలాగా ఉంటుంది, ఇక్కడ ఏంటంటే ఒక రూమ్ లా ఉందన్నమాట. స్టీమ్ రూమ్ నాకు అర్థమైంది, కానీ ఇదేంటో నాకు అర్థం కాలేదు. అప్పుడు మా హస్బెండ్ అన్నారు ఈగ సినిమాలో ఉంటుంది కదా అదే ఇది అని చెప్పి. అసలు నేనైతే ఫస్ట్ టైం చూసానండి. ఇక్కడ ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకో విషయం ఉండో, నాకు ఎలాంటి ప్రమోషన్ కాదండి ఇది. జస్ట్ నేను నార్మల్గా అక్కడ హౌసెస్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు, 1 బీహెచ్కే, 2 బీహెచ్కే విత్ ఫర్నిచర్తో అమ్ముతున్నారని చెప్పి తెలిసి ఆల్ఫూర్జన్ ఏరియాలో ఉంది, వెళ్ళి చూసేవండి అసలు ఎలా ఉంటాయి చూద్దామని చెప్పి. తర్వాత వీడియో కూడా తీసుకోవచ్చు కదా అని వచ్చాను. ఇక్కడ జిమ్, చిన్న హాస్పిటల్ టైప్, అంటే మన క్లినిక్ లాగా ఒక రూమ్ పెట్టారండి. అంటే ఎమర్జెన్సీ పర్పస్ అక్కడ నర్సు ఉంటారంట. తర్వాత పార్టీ హాల్ కూడా ఉంది ఇక్కడ, అది కూడా బాగా ఇచ్చారంటే మనకి ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ పార్టీలు, బర్త్డే పార్టీలు అవి సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇది పార్టీ హాల్ అనమాట. అది కూడా చాలా బాగుంది. మనకి డిస్కవరీ గార్డెన్స్ లో ఈ ఫెసిలిటీ లేదు. ఆల్ఫూర్జన్ లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్స్ లో అన్నింటిలోని ఫెసిలిటీ ఇచ్చారు. బయట టెన్నిస్ కోర్ట్ ఉందండి. ఇంకా అటు సైడ్ కూర్చోడానికి కూడా, అంటే ఈవినింగ్ టైంలో కూర్చొని చూస్తారు కదా టెన్నిస్ ఆడుతున్న వాళ్ళని, అసలు భలే ఉంది. లుక్ అయితే ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇందులో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఆబ్వియస్లీ రేట్ ఎక్కువగానే ఉంటుంది కదా. ఆ స్టూడియో 1 బీహెచ్కే, 2 బీహెచ్కే కాస్ట్ ఎంత కొనాలంటే, తర్వాత దానికి రెంట్ ఒకవేళ ఉండాలి అనుకుంటే రెంట్ ఎంత అనే వాళ్ళకి కూడా నేను క్లియర్గా చూపిస్తానండి అది చూపించేటప్పుడు. దీని పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉందండి. ఇది టెలిఫోన్ ఏంటో అని అనుకున్నాను, బట్ ఏంటంటే డెకరేషన్కి అలా పెట్టారు అంత. అందులో ఎలాంటి టెలిఫోన్ లేదు, జస్ట్ టెలిఫోన్ బూత్ లా పెట్టారు డెకరేషన్కి. ఇక్కడ నాకు మెయిన్ నచ్చింది ఏంటి అనుకున్నారు? మల్లెపూలు ఉన్నాయండి. ఇంక ఈ దారంతా మల్లెపూలు వేసారు, ఎంత బాగున్నాయి. దానికి పువ్వులు కూడా వచ్చింది. నేను కోసేసుకున్నాను, కోసుకోకుండా ఉంటాం కదా, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మల్లెపూలు. అబుదాబి మాస్క్ లో చూసానండి మల్లి తోట, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. ఇంక ఈ దారంతా మల్లెపూలు అండి, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. నేను 2-3 పువ్వులు కోసాను. రియల్ ఫ్లవర్సా కాదని చిన్న డౌట్ వచ్చింది, బట్ రియల్ ఫ్లవర్సే. ఇంకా గార్డెనింగ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా సపరేట్ గా ఛార్జ్ తీసుకుంటారంట. ఇప్పుడు మనకి డిస్కవరీ గార్డెన్స్ లో మెయింటెనెన్స్ కి మనకి అంటే దీవాతో పాటు, దీవా అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, పవర్ బిల్లు ఇవన్నీ ఉంటాయి కదా, గ్యాస్ బిల్లు, వాటితో పాటు కట్టేస్తాం. బట్ ఇక్కడ అంటే అలా కాదు, సపరేట్ గా మెయింటెనెన్స్ మళ్ళీ పే చేయాలంటండి. ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా కన్సిడర్ చేస్తారనుకుంటున్నారు? స్క్వేర్ ఫీట్ ని బట్టి కన్సిడర్ చేస్తారంటండి. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక స్క్వేర్ ఫీట్ కి మనకి 20 dirhams చార్జ్ చేస్తారంటండి. అంటే 20 dirhams అంటే ఇప్పుడు 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ అనుకోండి, 1000 × 20 అంటే 20,000 per year అనమాట. దాన్ని బై చేస్తే మంత్లీ 1700 అలా పడుతుంది, 1600, 1700 అలా పడుతుంది అనమాట మెయింటెనెన్స్ ఓన్లీ. అది 1000 స్క్వేర్ ఫీట్ అయితే, ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ పడుద్ది. అలాగా స్క్వేర్ ఫీట్ ని బేస్ చేసుకొని మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి పడతాయంట ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పిన మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉన్నాయి కదండి, అది ఇక్కడ హౌస్ కొనుక్కుంటా చూసారా వాళ్ళకి పడతాయి. అదే రెంట్కు ఉండే వాళ్ళకి అయితే డిఫరెంట్ అనమాట, అంత పడదు రెంట్కు ఉండే వాళ్ళకి. మనకి రెంట్కు ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మరి అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మేము డిస్కవరీ గార్డెన్స్ లో మాకు ఎలా అనుకుంటున్నారు మెయింటెనెన్స్, మేము దీవా బిల్తో పాటు మాకు అందులో మెయింటెనెన్స్ వచ్చేస్తుంది అనమాట మంత్లీ. సో అలా పే చేసేస్తాం, దానికి సపరేట్గా వేయడు. దీంట్లో అయితే కొనుక్కున్న వాళ్ళకి మాత్రం ఎక్కడైనా కూడా సపరేట్గా మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది కట్టుకోవాల్సిందే. అది ఈ బిల్డింగ్స్ అనే కాదండి, ఏ బిల్డింగ్స్ అయినా కూడా మెయింటెనెన్స్ ఉంటుందంట, నాకు తెలిసిన విషయం అది. బట్ రెంట్కి ఉన్న వాళ్ళకి ఎంత పడుతుంది అనేది నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఇందులో ఇంకా ఎవరు రెంట్లకి అది దిగలేదు, కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి
ఇందులో ఫస్ట్ ఫ్లోర్ ఒకటి కంప్లీట్ చేశారు, అది కూడా చూపించడానికి. మిగతా అన్ని ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. బట్ ఈ గార్డెన్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ రెడీ చేస్తారు. మరి వచ్చిన వాళ్ళకి చూపించాలి కదా, అట్రాక్ట్ ఎలా చేస్తారు, మరి వచ్చి చూస్తేనే కదా మనం కొనుక్కోవడానికి రెడీ అవుతాము. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే ఎంతమంది వచ్చారో చూడడానికి, అందులో చాలా మట్టుకు అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు. మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు. ఇదంతా ప్లే ఏరియా చూసారా, కిడ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అన్ని సపరేట్ గా పెట్టారు. తర్వాత పార్క్ లాగా కూడా పెట్టారు. వాకింగ్ ట్రాక్ ఒకటి పెట్టారండి, గ్రీన్ మ్యాట్ లాగా వేసి మనకి కాళ్ళు నొప్పు పుట్టకుండా ఉంటాయి కదా, ఆ మ్యాట్ వేసారు. అది కూడా చాలా బాగుంది. ఈ బిల్డింగ్ ఇంకొకటి ఏంటంటే నియరెస్ట్ గా మెట్రో ఉందన్నమాట. ఆల్ఫూర్జన్ మెట్రోకి పక్కనే ఇది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అయితే ఇదంతా ఆల్ఫూర్జన్ ఏరియాలోకి వస్తుంది, కానీ మనకి మెట్రో స్టేషన్, అదే మెట్రో ఇలా బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది అటుపక్క కనబడుతుంది మనకి. అది దాటితే అటుపక్క ఏంటంటే అదంతా డిస్కవరీ గార్డెన్స్ లోకి వస్తుంది. అక్కడ మనకు దూరంగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ డిస్కవరీ గార్డెన్ అనమాట. ఎందుకంటే టోటల్ డిస్కవరీ గార్డెన్స్ 13 స్ట్రీట్స్ ఉంటాయి. సో అందుకని డిస్కవరీ గార్డెన్స్ చాలా పెద్దది. ఇదంతా వాకింగ్ ట్రాక్ అండి, గ్రీన్ మ్యాట్ లో వేసాడు కదా, అది నేను షూ తీసేసి నడిస్తే భలే స్మూత్ గా ఉందన్నమాట, కాళ్ళు నొప్పి పుట్టకుండా. ఇందాక ఫస్ట్ ఫ్లోర్ లో పార్టీ హాల్ చూపించాను కదండి, ఇక్కడ కూడా ఇంకో పార్టీలు అవి చేసుకోవచ్చు అంట. అంటే 2 ప్లేసులు ఇచ్చారు, ఇది ఓపెన్ ప్లేస్ లాగా, అదేమో హాల్ లాగా ఇచ్చారు. అంటే సింపుల్ గా చిన్నగా చేసుకోవడానికి. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటనుకుంటున్నారు, మూవీ థియేటర్. అంటే మనకి ఓపెన్ థియేటర్, మనకి అక్కడ పెద్ద స్క్రీన్ పెట్టి ఓపెన్ థియేటర్ లాగా ఇచ్చారు. అక్కడ అన్ని బీన్ బ్యాగ్స్ వేసారండి, చాలా బాగుంది. అంటే మ్యాచ్లు అవి చూస్తూ ఉంటారు కదా సినిమాలని, మ్యాచ్లు అలా చూడడానికంట. ఇది ఒక ఫెసిలిటీ నేను కొత్తగా చూశాను. తర్వాత ఇందాక స్టీమ్ రూమ్ పక్కన ఇంకో రూమ్ ఉంది కదా, సానా రూమ్ అని చెప్పి, అది కూడా కొత్తగా చూశాను. జనరల్గా అన్ని చోట్ల ఉండే కన్నా ఇవి కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. అంటే నాకు ఇవన్నీ కొత్తగా అనిపించిందండి. మేబీ చాలా మందికి తెలిసే ఉంటుందేమో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని, బట్ నేను చూడడం అయితే ఫస్ట్ టైం ఇలాగా. ఫ్రెండ్స్ అందరూ కలిసి మూవీ చూడడం, లేదంటే క్రికెట్ చూడడం, తర్వాత అందరూ కలిసి మన బాతాకా నుంచి మాట్లాడుకుంటారు కదండి, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ. అలా కూర్చోడానికి ఏమో అక్కడ గ్రీన్ చైర్స్ వేస్తున్నాయి చూడండి. ఇది కూడా ఒక ప్లేస్ అనమాట, అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకోవడానికి అన్నట్టు చాలా బాగుంది ఫెసిలిటీ. ఇప్పుడు మన స్టూడియో ఎలా ఉంటుందో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇది స్టూడియో అంటే దుబాయ్లో మనకి ఒక రూమ్ అనమాట. అంటే రూమ్, అదే హాలు, అదే కిచెన్. ఇక్కడ ఓపెన్ కిచెన్, పాసింగ్ కిచెన్ అని ఉంటాయండి. అంటే క్లోజ్డ్ కిచెన్, ఓపెన్ కిచెన్ అంటారు. మన ఇంట్లో ఉన్నది మంది ఓపెన్ కిచెన్, ఇది క్లోజ్డ్ కిచెన్ అంటే పాసింగ్ కిచెన్ అనమాట. నడుస్తున్నప్పుడు దారిలో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, మనకి ఎంట్రన్స్ లో కిచెన్ వచ్చింది, బాత్రూమ్ ఒక సైడ్ వచ్చింది, కిచెన్ ఒక సైడ్ వచ్చింది కదా. తర్వాత ఇదే హాల్, ఇదే బెడ్రూమ్, టీవీ, సోఫా, ఇంకా డైనింగ్ టేబుల్ అన్ని అక్కడే పెట్టేసారు చూడండి. బెడ్. ఇది స్టూడియో అంటారు అనమాట దుబాయ్లో దీన్ని. బట్ ఇక్కడ స్పేస్ ఏంటంటే అండి, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి బాల్కనీ చాలా పెద్దగా వచ్చింది. అసలు ఎంత పెద్ద బాల్కనీ ఇచ్చేసాడు, రూమ్ ఏమో చిన్న చేసాడు. నాకైతే స్టూడియో అస్సలు నచ్చలేదండి, చెప్పకపోవడమే. నాకు 2 BHK చాలా బాగా నచ్చింది, కానీ రెంట్ కానీ దాని కాస్ట్ కానీ చాలా ఎక్కువ. ఇక్కడ స్టూడియోకి రెంట్ 48 అంటే 48,000 dirhams అండి సంవత్సరానికి. అదే కొనుక్కోవాలంటే 6 lakhs నుంచి ఉందంట కాస్ట్, విత్ ఫర్నిచర్ తో. ఇప్పుడు 1 BHK చూసేద్దాం రండి. ఇక్కడ ఫర్నిచర్, ఇంటీరియర్ ఒకలానే కనిపిస్తాయండి, బట్ మీకు కేర్ఫుల్ గా చూడండి. ఇప్పుడు నేను మీకు చూపించింది స్టూడియో, ఇది 1 BHK అంటే సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ 2 washrooms వస్తాయి. అదే డబుల్ బెడ్రూమ్ కూడా 2 washrooms వస్తాయి. స్టూడియోకి 1 washroom వస్తుంది. ఇది ఓపెన్ కిచెన్ అండి, దీన్ని ఓపెన్ కిచెన్ అంటారు. మనకి అన్ని ఇంక్లూడెడ్ అనమాట ఇందులో. అంటే గ్యాస్ ఇచ్చేసాడు, ఓవెన్ ఇస్తాడు, డిష్ వాషర్ ఇవ్వలేదండి. ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్, డిష్ వాషర్ ఇవ్వలేదు. మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకొక డాన్యూబ్ అజీజీలో ఎందులోనో తీసుకున్నారు, వాళ్ళకైతే డిష్ వాషర్, ఇంకా ఫ్రిడ్జ్ ఏమో మనకు కనబడకుండా ఉంటుంది కదా బయటికి, అలాంటిది వచ్చింది. అంటే మొత్తం సెట్ చాలా బాగుంది. బట్ ఇక్కడ ఫ్రిడ్జ్ నార్మల్గా బయట ఇచ్చేసాడు, పెద్ద ఫ్రిడ్జ్ ఇచ్చాడు కానీ బయట పెట్టాడు. బట్ ఇంటీరియర్ అంతా అయితే చాలా నీట్గా ఉంది. ఆ కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి, విత్ కర్టెన్స్ కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. ఫ్రిడ్జ్ ఇంకా 2 BHKలో ఇదే ఫ్రిడ్జ్, 1 BHKలో ఇదే ఫ్రిడ్జ్, స్టూడియోలో కూడా ఇదే ఫ్రిడ్జ్. అంటే ఇన్బిల్ట్ రాలేదండి, జస్ట్ ఓపెన్ లో పెట్టేశాడు అంతే ఫ్రిడ్జ్. అదొకటి కొంచెం అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యే హౌసెస్ ఇప్పుడు అంతా మొత్తం ప్యాకింగ్ వచ్చేస్తున్నాయి కదా, అలా రాలేదు. నాకు అది ఒకటి నచ్చలేదు అంతే, రిమైనింగ్ అంతా బాగున్నాయి. దీని రెంట్ ఎంత అనుకుంటున్నారు? 1 BHKకి ఇక్కడ 70K అంటున్నారండి. 70 అంటే 70,000 dirhams per year అనమాట. అదే కొనాలంటే 1 BHK 1.1 million అంట స్టార్టింగ్. అంటే 11 లక్షల dirhams స్టార్టింగ్ విత్ ఫర్నిచర్. మన ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేయాలి అంటే 2.5 కోట్లు అవుతుందండి ఇంచుమించుగా ఈ 1 BHK కాస్ట్, కొనడానికి అయ్యే కాస్ట్. ఇంకా తర్వాత మనకి గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ ఉంటుంది, ఏజెంట్ ఫీ, ఇవన్నీ చూసుకుంటే 30,000 40,000 dirhams ఈజీగా అయిపోద్దండి. మళ్ళీ ఎక్స్ట్రా మనకి వితౌట్ ఫర్నిచర్ కావాలన్నా కూడా ఇస్తారంటండి. ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీ చాలా పెద్దగా వచ్చిందని, ఫస్ట్ ఫ్లోర్ లోనే ఇలా పెద్దగా వచ్చిందండి. మళ్ళీ సెకండ్ ఫ్లోర్ నుంచి ఇంత పెద్ద పెద్ద బాల్కనీస్ లేవు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరికీ ఇంత పెద్ద పెద్దవి వచ్చినాయి అంటే ఇది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్
ఉండేది నేను చెప్పలేను, ఎందుకంటే స్క్వేర్ ఫీట్ని బట్టి మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోద్ది, ఊరికే యూజ్లెస్గా మనం మనీ పే చేయాలేమో అని నాకు అనిపించింది. అంత పెద్ద బాల్కనీ కూడా ఏం చేసుకుంటామని. ఇది బెడ్రూమ్ అండి, చూసారా బెడ్రూమ్ అంటే అంత పెద్ద ఏం స్పేషియస్గా రాలేదు, బట్ అన్నిటితో పాటు నీట్గా అమర్చాడు. అంటే ఒక డ్రెస్సింగ్ టేబుల్ అని, బెడ్ అని, ఒక పూలకుండి అని, ఒక పక్కనే బెడ్ సైడ్ టేబుల్స్ అవి ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ పెట్టాడు. ఇంకా బాల్కనీ చూసారా, అది స్టూడియో హాల్కిని ఈ రూమ్కి కలిపి బాల్కనీ అనమాట. ఈ డోర్స్ ఏం ఓపెన్ అవ్వ పైనుంచి. ఇంకా కబోర్డ్స్ కూడా బాగా ఇచ్చాడు దీనికి, వాష్రూమ్ కూడా బాగుంది. కర్టెన్ కలర్ కాంబినేషన్లు అయితే నాకు నచ్చినాయి. మొత్తం ఓవరాల్గా అంటే ఓకే, చాలా బాగుంది 1 BHK. బట్ స్పేస్ కొంచెం నాకు చిన్నగా అనిపించింది, బాల్కనీ స్పేస్ బాగా పెద్దగా అనిపించేసింది అనమాట. ఇక్కడ వాష్రూమ్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు డిస్కవరీ గార్డెన్స్ అనే చాలా ఏరియాలో దుబాయ్లో బాత్ టబ్ అనేది కామన్. బట్ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే హౌసెస్ అన్నింటిలో కూడా బాత్ టబ్ తీసేసి సపరేట్గా షవర్ రూమ్ ఇంకా కంబోర్డ్ ఇవన్నీ సపరేట్గా పెట్టారు అనమాట. మనకైతే కంబోర్డ్తో పాటు ఒక బాత్ టబ్ కంపల్సరీ ఉంటాయి, డిస్కవరీ గార్డెన్ ప్రతి హౌస్లో కంపల్సరీ ఉంటుంది. బట్ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాటిలో లేదంట, అన్నింటిలో మ్యాక్సిమం తీస్తారంట. బాత్ టబ్లు అనేది ఎక్కడ లేదు, ఈవెన్ 2 BHKలో కూడా లేదు. 2 వాష్రూమ్స్ ఇచ్చినా కూడా అన్ని ఇంక ఇలానే ఉన్నాయన్నమాట. షవర్ రూమ్ సపరేట్గా ఇచ్చాడు కానీ గ్లాస్ పెట్టి బాత్ టబ్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ మీరు విత్ ఫర్నిచర్ అని చెప్పి చూపిస్తున్నాను కదండి, ప్రతిదీ చిన్న చిన్న వస్తువులతో సహా అన్నీ వాళ్ళే అమర్చేశారు. మొత్తం అన్నీ ఏది కావాలో అంటే బ్రష్లు పెట్టుకునే దగ్గర నుంచి మొత్తం A to Z కార్పెట్స్, డోర్ మ్యాట్స్ అన్నీ వాళ్ళే ఇచ్చేసారు. జస్ట్ రెడీ టు మూవ్ అన్నమాట హౌస్. అంటే ఇక్కడ అన్నీ ఈవెన్ రెంట్కైనా అంతే, ఇలా కొనుక్కున్న వాళ్ళకన్నా అంతే, రెడీ టు మూవ్. ఇంకా మనం ఏ సామాన్లు కొనుక్కోకర్లేదు, ఏది బయట నుంచి ఏ వస్తువు కొనుక్కోకర్లేదు. కిచెన్లో మాత్రం మేబీ కొనుక్కోవాలనుకుంటా. కిచెన్ స్టోరేజ్ సామాన్లు అయితే ఏమి ఇవ్వలేదు, కుకింగ్ ఇవన్నీ, మిగతా అన్నీ ఇచ్చేసాడు వాడు. ఇదంతా 1 BHK చూసింది మీరు ఇప్పటి వరకు చూసింది. ఇప్పుడు మనం 2 BHKకి వెళ్దామండి, 2 బెడ్రూమ్కి. ఇక్కడ ఫర్నిచర్ కూడా కొంచెం నాకు బాగా అనిపించింది. అంటే 1 BHK స్టూడియోతో కంపేర్ చేస్తే 2 BHKలో ఫర్నిచర్ అయితే చాలా బాగుంది. లుక్ వైజ్ చూసుకుంటే కలర్ కాంబినేషన్ మొత్తం అంతా ఒకటే. ఇంకొకటి కిచెన్, ఓపెన్ కిచెన్ కదా, 1 BHK కన్నా ఇది కొంచెం స్పేషియస్గా వచ్చింది అనమాట. ఇంకా ఇక్కడ కూడా బాల్కనీ ఇందాక చెప్పినట్టే పెద్దగానే ఉంది. మొత్తం 2 BHK కాబట్టి ఇంకా చాలా పొడుగ్గా వచ్చింది అనమాట, బాల్కనీ బాగా పెద్దగా వచ్చింది. ఈ 2 BHK రెంట్ వచ్చండి పర్ ఇయర్ 1 lakh dirhams అనమాట. అంటే సంవత్సరానికి 1,00,000 పడుతుంది కదా, అదే నెలకైతే మనకి 8,500 అలా పడుతుంది. 8,500 అంటే మన ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి దగ్గర 1,90,000 రూపీస్ అవుతుందండి. 1,90,000 రూపీస్ పర్ మంత్ దీనికి రెంట్. అదే మనం కొనాలనుకోండి 1.5 million dirhams, అది మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసుకుంటే అక్షరాల 3.5 కోట్లు, 3.5 crores ఈ హౌస్ కాస్ట్ కొనాలనుకుంటే. అది కాకుండా మళ్ళీ DLD అంటే గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్ ఉంటుంది, అది ఏజెంట్ ఫీజు, ఇవన్నీ కలుపుకుంటే ఇంకొక 30,000-40,000 dirhams ఈజీగా అయిపోతాయి. అంటే ఇంకొక 50 లక్షలు ఈజీగా అయిపోతాయి అనమాట. టోటల్గా 4 crores అరౌండ్ అయిపోద్ది అనమాట. ఈ హౌస్ కొనాలంటే 4 కోట్లు పడుద్ది. ఓవరాల్ అన్ని ఛార్జెస్ ఇలా ఫర్నిచర్ మొత్తం అన్నీ కలుపుకొని, రిజిస్ట్రేషన్ మొత్తం అన్నీ కలుపుకుంటే అక్షరాలు 4 కోట్లు అవుతుందండి. చూసారు కదా 2 BHK ఎంత బాగుందో. బెడ్రూమ్ ఒకటి కొంచెం స్పేస్ తక్కువే, కానీ మనకి ఇక్కడ ఒకటి ఆఫీస్ రూమ్లా కూడా ఇచ్చాడు. ఇందాక చూపించాను కదా 2 bedrooms, ఒకటి ఆఫీస్ రూమ్, 2 ఏమో వాష్రూమ్స్ ఇచ్చారు. ఇందులో కూడా బాత్ టబ్ ఉండదు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చాలా పెద్ద బాల్కనీ వచ్చిందని చెప్పాను కదండి, ఆ బాల్కనీలో మనకి సపరేట్ స్విమ్మింగ్ పూల్ కూడా, అంటే ఒక తొట్టిలా ఇచ్చాడు. అది మనం చూడండి, మన ఓళ్ళల్లో నీళ్ళకి గేదెలకి అని చెప్పేసి పెద్ద కుండీలు కడతారు కదా, ఆ టైప్ కుండీ కట్టేసి ఉందనమాట. కాకపోతే చిన్న సైజు పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ లా పెట్టాడు, అది కూడా చూపిస్తాను. మన ఇండియన్స్ చాలా మంది ఇక్కడ ప్రాపర్టీస్ కొంటున్నారంటండి. అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇండియన్స్ ఎక్కువ ప్రాపర్టీస్ కొంటున్నారంట. ఈ సినీ ఫీల్డ్, క్రికెట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అయితే చాలా మందికి ఇక్కడ, అంటే షారూక్ ఖాన్, ధోని ఇలాంటి వాళ్ళందరికీ చాలా పెద్ద పెద్ద హౌసెస్, అంటే జుమైరా, పామ్ జుమైరా అని చెప్పి అలాంటి కాస్ట్లీ ఏరియాస్ లో వాళ్ళందరూ కొనుక్కున్నారండి. వాళ్ళు లైక్ ఇన్వెస్ట్మెంట్ లాగా. బట్ ఇక్కడ ఎవరైనా కొనుక్కోవచ్చు, కింగ్స్ పరిపాలన కదా, మనం కొనుక్కుంటే మన వాళ్ళు తీసేసుకుంటారు కదా అని చాలా మంది డౌట్ అడిగారు. ఇంకొకటి ఏంటంటే 99 సంవత్సరాల పరిపాలన, 99 సంవత్సరాల లీజ్ కదా, తర్వాత వాళ్ళు తీసేసుకుంటారు కింగ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ విషయం ఏంటంటే ఎవరు ఏది తీసుకోరండి. మనం రూల్ ప్రకారం DLD ఇవన్నీ కడతాము, గవర్నమెంట్ ట్యాక్స్ కడతాం, మన ప్రాపర్టీ మందే. ఇంకొకటి ఏంటంటే 99 సంవత్సరాల తర్వాత వాళ్ళు తీసేసుకుంటారు. మనం 99 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి కదా, ఈలోపు మనం అమ్మేసుకోవడం ఏదో చేసుకుంటాం కదా. సో దేనికి భయపడక్కర్లేదు. ఇక్కడ అలాంటి ఇల్లీగల్ అస్సలు ఉండదు. కానీ మోసాలు అయితే ఉంటాయి, చెప్పకపోయినా దుబాయ్లో మోసాలు ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకొని ఏజెంట్ ఎవరిని పడితే వాళ్ళు నమ్మేసి అడ్వాన్స్లో ఇచ్చేకండి. మీ కళ్ళతో మీరు చూసాకే నమ్మిన తర్వాతే అప్పుడు ఇచ్చుకోండి. ఇదే పిల్లలకి చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్ అన్నాను కదండి, అదే మన ఊళ్ళలో మన కుండీలు అంటాం కదా, నీళ్ళ కుండీలు అలా కట్టాడు, బాగుంది. ఇదంతా అవుట్ వ్యూ మీకు చూపిస్తున్నాను. ఐ హోప్ మీ అందరి డౌట్లు క్లియర్ గా చెప్పాను, క్లారిఫై చేసాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, డెఫినెట్ గా నేను రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. 1 BHK 2 BHK స్టూడియో అన్ని క్లియర్ గా చెప్పాను,
ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. ఇంకా అదే చేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు ఐ లవ్ యూ. టేక్ కేర్.